ఈ మనిషి ఒక జాంబీ కొరకడం వల్ల వైరస్ సోకింది. భూమి మీద నుండి ఆయుధం తీసుకుని తన ఊపిరిని ముగించబోతుండగా అతని కూతురు మొదటిసారి అతన్ని నాన్న అని పిలిచింది. ఆ అమాయకమైన గొంతు విని అతని హృదయం కరిగిపోయింది. అతను ట్రిగ్గర్ నొక్కలేకపోయాడు. తన కూతురు ఒంటరిగా బతకలేదని అతనికి అర్థమైంది. ఇప్పుడు అతని జీవితంలో ఒకే ఒక లక్ష్యం మిగిలింది, చివరి శ్వాస వరకు తన కూతురిని కాపాడుకోవడం. ఒక అమ్మాయి అతనికి చెప్పింది సమీపంలో ఒక తెగ ఉందని, అక్కడ ఈ వైరస్ చేరలేదని. వారు ముగ్గురు ప్రయాణం మొదలుపెట్టారు. కాలం గడిచేకొద్దీ సోకిన వైరస్ పెరిగింది. అతని కుడి కాలు నీరసంగా రాయిలా గట్టిపడింది. అతను నిలబడలేని స్థితికి చేరాడు. ఒక కర్ర సాయంతో ఆ అమ్మాయి సహాయంతో నడవడం కొనసాగించారు. జాంబీలకు ఉండే ఆకలితో దాహంతో పోరాడారు. కాని చివరకు తట్టుకోలేక తన కూతురిని సున్నితంగా నేలపై పడుకోబెట్టారు. ఆ అమ్మాయి ముందు మోకాళ్లపై కూర్చుని తన కూతురిని సురక్షితంగా తెగకు చేర్చాలని ఆమెతో ప్రామిస్ చేయించారు. చివరిసారిగా తన కూతురిని ముద్దు పెట్టాడు. అతని కళ్ల నుండి జాంబీలా ద్రవం కారసాగింది. అకస్మాత్తుగా అతను కుళ్ళిన మాంసం చూసి దానివైపు వెళ్లాడు. కాని తినబోయే సమయంలో అమ్మాయి చేతిలోని కర్రను చూసి ఒక ఉపాయం తట్టింది. కర్ర మొదట్లో కుళ్ళిన మాంసం కట్టాడు. నోట్లో గాజు ముక్కలు పెట్టుకుని చేతులను గట్టిగా కట్టేశాడు. ఇప్పుడు అతను నియంత్రణ కోల్పోయినా ఎవరికీ హాని చేయలేడు. కుళ్ళిన మాంసాన్ని ముందుంచుకుని జాంబీ స్వభావంతో ముందుకు సాగాడు. వీపుపై ఇద్దరు పిల్లలను మోసాడు. ఎంత దూరం నడిచాడో తెలియదు, కాని చివరకు తెగకు చేరాడు. గ్రామస్తుల కళ్ళు చెమ్మగిల్లాయి. తెగ సాధారణంగా బయటి వారిని స్వీకరించదు, కాని ఆ అమ్మాయి కోసం వారు నియమాలను ఉల్లంఘించారు. తెగ నాయకుడు ఆ మనిషి బాధను చూసి అతన్ని విముక్తి చేయడానికి కత్తి తీసుకున్నారు. కాని అమ్మాయి అతన్ని ఆపింది. ఆమె ఆ మనిషి భార్యదైన పర్ఫ్యూమ్ తీసి గాలిలో స్ప్రే చేసింది. ఆ తెలిసిన వాసన అతని కళ్లలో మళ్లీ స్పృహను నింపింది. అమ్మాయి అతని చేయి పట్టుకుని అతని భుజంపై తల వాల్చింది. కొద్దిసేపటి తర్వాత ఆ మనిషి నేలపై కూలిపోయాడు. తర్వాత గ్రామస్తులకు అమ్మాయి కడుపు దగ్గర ఒక పదం రాసి ఉన్నట్లు కనిపించింది, థాంక్స్. అది ఆ మనిషి స్పృహ కోల్పోయే ముందు రాసినది.